నాకు అబార్షన్ ఒకటయింది కదా! దానివల్ల అంటే విపరీతమైన నీరసంగా ఉందనమాట. అసలు నేను ఆ నీరసం అంటే తట్టుకోలేకపోతున్నాను. చాలా ఎక్కువ నీరసంగా ఉందండి. అందుకనేసి నేను ఎటువంటి వీడియోస్ గానీ ఏం తీయలేకపోతున్నాను. నేను ఇంట్లో పని చేయడానికే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. నేను వీడియో తీయక దగ్గర దగ్గర 5 days అవుతుందండి. ఈ గోల ఒకటి. నేను ఇన్ని రోజుల నుంచి వీడియో తీయకపోవడానికి రీజన్ ఏంటంటే మేము ఇప్పుడు కేసు వేసాం కదండి డాక్టర్ మీద. అది కొంచెం పెద్దదైందనమాట. అంటే చాలా దూరం వరకు వెళ్తుంది. సో అందుకనేసి నేను దీంట్లో ఉన్న నా ఫేస్ చూస్తే మీకు అర్థం అవుతుండొచ్చు. అంటే ఎలా ఉంది పొజిషను, అంటే మా పరిస్థితి ఎలా ఉంది అనేసి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే అవనివ్వండి అని మేము కూడా ఊరుకున్నాం. ఎందుకంటే మనం చేసింది తప్పు కాదు, అతను చేసింది తప్పు. అతనేమో అంటే అబద్ధం చెప్పాడు కాబట్టి మనం కేసు వేసాం. దానికి ఏముంది? మేము ముందు మాట్లాడాం, ముందు చెప్పాం. చెప్తే మేము అలా చేయలేదు అది ఇది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడేమో కేసు వేసిన తర్వాత రాజీకి వచ్చాడు. మీకు నేను చెప్పాను కదా, ఒక వీడియో పెట్టాను. 5 days అవుతుంది అసలు నేను వీడియో చేయక. మేము రాజీకి అంటే రాజీకి వచ్చాడు డబ్బులు ఇవ్వడానికి అని చెప్పాం కదా. అది ఎప్పుడంటే కేసు కోసం చెప్పిన తర్వాత అనమాట. అందుకనిసే మేము మరి ఇంకా ఆలోచించుకోకుండా కేసు పెట్టాం. పెడితే వాడేంటంటే ఇప్పుడు అంటే లేదు నేను చేయలేదు, అంటే నేను ఆపరేషన్ చేశాను కానీ అప్పుడు స్టోన్ లేదు, అంటే అప్పుడు స్టోన్ లేదని అంటే ఇప్పుడు మేము వెళ్ళి స్టోన్ వేయడం దాంట్లో పెట్టామా, అలా చెప్తున్నాడు అనమాట. సో దానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం మనకైతే ఏం లేదు కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమని అంటే లేకపోతే ఎవరితోనో ఒకరితో బెదిరించడం కానీ, లేదంటే అంటే ఇంటి మీదకి ఎవరికైనా పంపించడం కానీ, లేకపోతే మా ఆయనకేమో కాల్స్ చేయడం కానీ, ఇవన్నీను అంటే కొంచెం ఇంకో తరపుని తీసుకుని వెళ్తున్నాడు అనమాట. సో అందుకనేసి నేను ఆ టెన్షన్లో ఉండి మీకు నేను వీడియో పెట్టలేకపోయాను. ఎప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూగా వీడియో చేస్తాను అని అనుకుంటాను కానీ ఎప్పుడు జరగదు. ఒకటి. రెండోది, పాపకు అస్సలు ఒంట్లో బాగాలేదండి. ఫీవర్ ఫుల్గా. ఇప్పుడు కొంచెం తగ్గినా ఫీవర్ అంటే దగ్గు కూడా ఉంది ఇంకాను. ఈ వీడియో నాకు తెలిసి ఈ వీడియో ఎవరు సరిగ్గా చూడరు. ఎందుకంటే మీకు ఎలా అంటే ఇప్పుడు సారీ మీకు అని అనట్లేదు, యూట్యూబ్కి ఎలా అంటే వాళ్ళకి ఏదో ఇంట్రెస్టింగ్గా టాపిక్ కావాలి, లేకపోతే ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి, ఎప్పుడు ఒక వైరల్ టాపిక్ కావాలి అని అంటే లైఫ్లోని ఎప్పుడు కూడాను వైరల్ అలాగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ప్రాబ్లమ్స్ వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు తెల్లవారు లేచాను ఏటమ్మా తెల్లవారు లేచాను, ఇంకా ఏది చేయలేదు. ఇప్పుడు అయితే 9 బాగుంది 9:30 అవుతుంది. తెల్లవారు లేచాను, కొంచెం వాకింగ్ చేశాను మేడ మీద, అంతే. ఇంతవరకు ఏం తినలేదు, ఏం చేయలేదన్నమాట. కొంచెం డైటింగ్ కూడా చేస్తున్నానండి ఇప్పుడిప్పుడు. చూడాలి అది ఎంతవరకు నాకు కానీ అది బాగా రిజల్ట్ అయితే మాత్రం నేను కంపల్సరీ మీ అందరికీ చెప్తాను. ఇవి ఒక్క వీడియోలోనే అన్ని టాపిక్ నేను చెప్పేస్తానండి. దీనికోసం అన్ని వేరేగా నేను పెట్టట్లేదు. నేను ఊపుకమ్మా నేను సాయిబాబాది బొమ్మ తీసుకున్నాను కదా కోవిల్కి ఇవ్వడానికి అనేసి, అది కూడా నేను ఇవ్వడానికి టైం లేకుండా అయిపోయింది అనమాట. అంత దీనిగా ఉన్నావు. ఆ ఇంట్లో అయితే తెల్లవారి 8, 9, 10 అలా లేసేదాన్ని అనమాట. ఆ ఇంట్లో ఎలా అంటే ఒక ఇది ఉండేది కాదు. 9, 10 ఆ టైంకి లెగిస్తున్నా కూడాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే కరెక్ట్ రాత్రి 10:30 ఆ టైం పడుకుని పోతున్నాం, తెల్లవారు 6 గంటలు లేచిపోతున్నాం. నాకు నిద్ర ఉండట్లేదు. నెక్స్ట్ ఏమో ఏం వీడియో చేయాలి అని ఒక అర్థం కావడం లేదు. అందుకనేసి మీకు అంటే ఈ 5 రోజుల్లో నేను పడినదంతా మీకు చెప్దాము అనేసి నేను ఈ వీడియో తీశాను. ఇది కూడా పెద్దగా వెళ్ళదు, నాకు తెలుసు ఆ విషయం. యూట్యూబర్కి అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలని అంటే లచ్చక్కలాగా 24 గంటలు ఏడుస్తూ ఇదే టాపిక్ కావాలంటే దొరకడం కష్టం కదండి. అది సంగతి. ఇంకా లైవ్ చేద్దామా అని అనుకున్నాను. చూడాలి, ఈరోజు చేస్తే లైవ్ చేస్తాను.
అంతే, ఇదే విషయం. నాకు అబార్షన్ ఒకటి అయ్యింది కదా, దానివల్ల అంటే విపరీతమైన నీరసంగా ఉందన్నమాట. అసలు నేను ఆ నీరసం అంటే తట్టుకోలేకపోతున్నాను, చాలా ఎక్కువ నీరసంగా ఉందండి. అందుకనేసి నేను ఎటువంటి వీడియోస్ కానీ ఏం తీయలేకపోతున్నాను. నేను ఇంట్లో పని చేయడానికే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పాపకు కూడా ఒంట్లో బాగాలేదు కదా, తనకి స్కూల్కి గట్రా పంపించట్లేదు, ఇంట్లోనే ఉంటుంది కదా. నిజంగానే చాలా నీరసంగా ఉంటుంది అసలు. అంటే అలా అబార్షన్ అయితే అది నీరసంగా అంత ఉంటుంది అనేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో పని నార్మల్గా చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ విపరీతమైన నీరసంగా ఉన్నదండి దానికి. అందుకనేసి ఏ వీడియోలు తీయట్లేదు, ఏం తీయట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ పెద్ద ఇదేం కాదు కానీ అమ్మ, నేను వీడియో తీస్తుంటే అలా కదిపేస్తావేటమ్మా. ప్రాబ్లమ్స్ అంటే మనం తప్పు చేయలేదు కాబట్టి మనం దడాల్సిన పని కూడా లేదు. సో అందుకు ఈ ప్రాబ్లమ్స్ మాకు పెద్ద ఇదేం కాదు. కానీ ఈ ఏంటంటే ఈ వీళ్ళు వచ్చి ఎవరో ఒకరు ఇచ్చేయడం ఏదో మంది తప్పులాగా. ఎంత అతను డాక్టర్ అయినా మాత్రం తనకు ఉండాలి కదండి. అదొకటి. రెండోది, చెయ్యి సంథింగ్ ఏదో ఫ్రాక్చర్ అయ్యిందో లేకపోతే ఏమైందో తెలియదు, అది కూడా ఒకటి పెయిన్ బాగాను ఈ జాయింట్ దగ్గర. ఇది ఎక్స్రే తీయించాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. నిన్న మా ఆయనతోనేమో పెద్ద గొడవ. అంటే డబ్బులు లేవు అనేసి, అంటే దేనికో నువ్వు ఎప్పుడు డబ్బులు లేవని అంటావు. నేనేమో గట్టిగా అరిస్తాను అనమాట. పాప ఫ్యూచర్ కోసం నువ్వు రూపాయి దాయట్లేదు, ఎలా అవుతుంది అనేసి. ఎందుకంటే మేము మళ్ళీ మా దగ్గర ఉన్నది ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇప్పుడు దాని ఫ్యూచర్ కోసం డబ్బులు దాయాలంటే మేమే కష్టపడాలి. మేము కష్టపడి నాకేదో అంటే యూట్యూబ్లోని బాగా కంటిన్యూగా చేస్తే వస్తుందండి, కానీ నేను అసలు కంటిన్యూసే చేయడం లేదు, ఏం చేయడం లేదు. నా కూతురు కోసం నేను ఎంత ఏడ్చానంటే, అంటే దాని ఫ్యూచర్ ఎలాగా, మేము లాస్ట్కి ఏం చేస్తాం, ఎలా బతుకుతాం అని ఒక టెన్షన్ వచ్చేస్తుందండి. ముందు ఆ టెన్షన్ ఏమి ఉండేది కాదు, నేను ఏదన్నా చేసుకుంటాను అనే ఒక ఇది ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా టెన్షన్ వస్తుంది. పాపకి ఎలాగ చదివించాలి, దాని ఫ్యూచర్ ఎలాగా, దానికోసం ఇప్పటి వరకు అయితే రూపాయి దాయలేదు, ఏం చేయాలి అని బుర్ర పిచ్చికిపోతుంది. మా ఆయనకేమో అదంతా ఉండదు. ఏదో ఇప్పుడు చూడు ఆఫీస్ టెన్షన్ అంటే అంటారు, కానీ పాపకి దాని ఫ్యూచర్ అని ఏదో ఒక డిసిషన్ తీసుకుంటానని మాత్రం ఏమి ఉండదు. అలా అయితే ఎలా అవుతుంది చెప్పండి. నేను మా సంతోషం కోసం మేము కన్నాం, కానీ అది నాకు కనమ్మా అని అదైతే అడగలేదు కదా. దాని ఫ్యూచర్ బాగుండాలి కదా, రేపు పొద్దున్న దానికి ఒక కష్టం కూడా రాకుండా చూసుకోవాలి. అసలు అలా ఉండాలి అని నేను ఇచ్చేస్తుంటే, మా ఆయనేమో ఇప్పుడు అదేంటది డబ్బులు లేవు అని అంటారు. సరే, డబ్బులు లేవని నాకు తెలుసు, నేను కాదనట్లేదు. కానీ దాని ఫ్యూచర్ కోసం డబ్బులు దాయాలి, మనకు అది తప్పదు. ఎందుకంటే ఆడపిల్ల, దానికి ఏమంటారంటే సంవత్సరానికి 1 తులం బంగారమైనా కొనండి అని అంటున్నారు, తెలిసిందా? మనం తులం బంగారం సంవత్సరానికి కొనగలమా? బంగారం కొంటే డబ్బు దాయగలమా? అందుకనేసి నేను ఏం చెయ్యాలా బుర్రకి ఎక్కట్లేదు అసలు. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. లేదా నేను లాస్ట్కి ఇలా కూడా ఆలోచించానండి, ఏదైనా టిఫిన్ షాప్ పెట్టుకోవాలా, ఏదైనా షాప్ పెడితే అవుతుందా, టిఫిన్ షాప్ ఏదైనా పెట్టి చూడనా, లేకపోతే ఏటి చేయాలి, పాపతో నేను టిఫిన్ షాప్ పెట్టుకోగలనా? నేను ఎక్కువ చదువుకోలేదండి, నాకు ఉద్యోగం గట్టా రాదు. నాకైతే ఈ యూట్యూబ్ అయినా పూర్తిగా కరెక్ట్గా చేస్తే నిజంగా మీ అందరి దయ వల్ల అవుతుంది. కానీ నేను సంవత్సరానికి 8,300 తెచ్చుకున్నానంటే మీరు ఆలోచించండి. ఏడ్ చేస్తాను, నా కర్మ లాంటిది.